So, hi team, Kumdara team. I'm founder of Dr. Bridge, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was, sir, very important topic. So most of the students and parents asked about, sir, why MBBS abroad 2024? అసలు మన MBBS abroad ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అని అడుగుతున్నారండి. సో I'll give the small explanation అనమాట. అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఏ ఫ్యాక్టర్స్ మీద సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఇండియాతో పోల్చుకుంటే అబ్రాడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఆఫ్టర్ ఎన్ఎంసీ రూల్స్ వచ్చిన తర్వాత అవచ్చు, లేదా ఆఫ్టర్ 2021 నవంబర్ 18 తర్వాత వచ్చు, లేదా వాట్ ఎవర్ ద అసలు అంతకు ముందు అవ్వచ్చు లేకపోతే తర్వాత అవ్వచ్చు. సో అసలు ఎందుకు ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది మోస్ట్ ప్రామినెంట్, అసలు 2021 తర్వాత ఇంకా బాగా ఎందుకు అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది మనకి బాగా అంటే అసలు ఎందుకు బెస్ట్ అనేది కంపేర్ టు ఇండియాతో పోల్చుకుంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్ వీడియో, సో మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ ఎంబీబీఎస్ రిలేటెడ్ అబ్రాడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వాట్ ఎవర్ ద కంట్రీ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. యూ గెట్ ద ఫుల్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ ద కంట్రీస్ ఇన్ఫర్మేషన్, ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆల్ బడ్జెటెడ్ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ మీకు దాంట్లో క్లియర్ కట్గా మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఉంది. దట్టు మీకు ఇంకా ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నా సరే, ఇంకా ఏదైనా అడ్మిషన్ రిలేటెడ్ క్వరీస్ ఉన్నా సరే మీకు జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్ అనమాట. ఓకేనండి. సో లెట్ చెక్ వీడియోలోకి వెళ్దాం. సో వై ఎంబీబీఎస్ అబ్రాడ్ 2024 అనే దానికి సో మోస్ట్ ఆఫ్ ద ఐ విల్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ దట్. అసలు ఎందుకు ఎంబీబీఎస్ అబ్రాడ్ ఇండియాతో పోల్చుకుంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎందుకు బెటర్ అనేది సో చెప్తాను చూడండి. సో ఫస్ట్ వస్తే సార్ మన బడ్జెట్. సో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ బడ్జెట్, తర్వాత వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, బడ్జెట్తో పాటు మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత వచ్చేసరికి అవైలబిలిటీ ఆఫ్ సీట్స్, మెడికల్ సీట్స్ అనమాట, అవైలబిలిటీ ఆఫ్ సీట్స్, తర్వాత వచ్చేసరికి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్. అసలు ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ మనకి మంచి మెడికల్ సీట్ రావాలంటే అసలు ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్, తర్వాత ఆటోమేటిక్ అబ్రాడ్ అంటే సెక్యూరిటీ, ఇది చూసుకుందాం సార్. ఓకేనండి. సో ఫస్ట్ బడ్జెట్ తీసుకుందామండి. సో బడ్జెట్ వస్తుంది సార్ మీకు మన ఇండియాలో సరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుందాం, ఇండియా తర్వాత అబ్రాడ్ అనుకుంటే సో మీకు బడ్జెట్ వైజ్ తీసుకుంటే సార్ బడ్జెట్ వస్తుంది మనకి ఇండియాలో. సో ఏ కేటగిరీ అంటే ఫ్రీ సీట్ వస్తే నో ప్రాబ్లం, బడ్జెట్ ఇస్ సేమ్. సో అబ్రాడ్ వచ్చేసరికి బడ్జెట్ అదే బి కేటగిరీ, మన ఏ కేటగిరీ ఫ్రీ సీట్ రావాలంటే అట్లీస్ట్ వస్తారు 600 ప్లస్ స్కోర్ అంటే 550 ప్లస్ యావరేజ్ గా ఒక 500 to 600 బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ రావాలంటే 600, లేదంటే ఒక మామూలు కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ రావాలంటే 550 ఫ్రీ. అదే కాకుండా ఎంతమందికి వస్తే అప్రాక్స్ గా ఒక 20 to 30,000 మెంబర్స్కి అప్రాక్స్ వస్తాయి. అదే మన బి కేటగిరీ సీట్ అంటే సో బి కేటగిరీ సీట్ అది సి కేటగిరీ సీట్ మన బడ్జెట్ ఎంత ఉందంటే అట్లీస్ట్ వచ్చరికి 80 lakhs to 1 CR ఉంటుంది. సి కేటగిరీ అయితే 2 CR ఉంటుంది. ఓకేనండి. అట్లీస్ట్ మీకు బి కేటగిరీ అవచ్చు సి కేటగిరీ వచ్చి 80 lakhs నుంచి 1 CR అంటే అప్రాక్స్ ఒక ₹1 కోటి, మనకైతే 5.5 years MBBS కి. అదే అబ్రాడ్ లో చూసుకుని మీరు బడ్జెట్ పరంగా చూసుకోండి సార్, మనకి ఇంక్లూడింగ్ ఫుడ్ అని చెప్పేది ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ మీకు 20 lakhs నుంచి 25 మ్యాక్స్ వచ్చేసరికి 30 to 35 బేస్డ్ ఆన్ యూనివర్సిటీ బట్టి అంటే మీకు 25 లక్షలు యావరేజ్ గా 25 లక్షల బడ్జెట్ లో కూడా మీకు ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ అవుతుంది అనుకోవచ్చు. సో ఇక్కడ 80 lakhs ఉంటే అక్కడ 20 లక్షలు ఉంటే 25 లక్షలు అంటే ఆల్మోస్ట్ 1/3 బడ్జెట్ లో మీకు ఎంబీబీఎస్ అబ్రాడ్ అయిపోతుంది. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 100% అంటే ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పేది ఏంటంటే మీకు అబ్రాడ్ లో సరిగ్గా బేస్డ్ ఆన్ మీరు సెలెక్ట్ చేసుకున్న కంట్రీని బట్టి రష్యా లాంటి డెవలప్డ్ కంట్రీస్ అయితే మీకు అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, అదే మనకి ఇండియాలో వచ్చరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే అట్లీస్ట్ వచ్చరికి ఒక 500 to 550 ప్లస్ 600 స్కోర్ రావాలి వస్తే మాత్రం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. అదే మీకు రష్యా లాంటి అబ్రాడ్ లాంటి డెవలప్డ్ కంట్రీస్ లో మీకు జస్ట్ క్వాలిఫై అయినా సరే మన ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ ఏంటంటే అబ్రాడ్ లో సరే జస్ట్ మీరు క్వాలిఫై అయినా సరే మీకు ఇండియాలో సరే 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తే అబ్రాడ్ లో ఎస్పెషల్లీ రష్యా లాంటి కంట్రీస్ లో జస్ట్ మీకు ఇండియాలో అబ్రాడ్ లో జస్ట్ క్వాలిఫై సరిపోతుంది. అది ఇండియాలో కావాలంటే అలాంటి మెడికల్ కాలేజ్ అంటే 600 ప్లస్ స్కోర్ రావాలి. అంటే మీకు బడ్జెట్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్. సో మీకు ఎలిజిబిలిటీ అంటే మనకి 600 ప్లస్ స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తాయి ఇండియాలో, అలాంటి జస్ట్ క్వాలిఫై అయినా సరే మనకి రష్యాలో ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మన నేమ్స్ లాంటి 400, 500, 600 వరల్డ్ ర్యాంకింగ్ మెడికల్ కాలేజెస్ మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇంకా టాప్ మోస్ట్ అండి 500, 300, 600, 700, 1000 బిలో 2000 బిలో టాప్ వరల్డ్ ర్యాంకింగ్ మెడికల్ కాలేజ్ లైక్ ఎయిమ్స్ లాంటి మనకి జస్ట్ క్వాలిఫై అయిన అబ్రాడ్ లో మనకి మంచి బడ్జెట్ కూడా మీకు 25 to 35 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ అంతా మనకి ఇన్స్టాల్మెంట్ వైజ్ గా పే చేసుకోవచ్చు. అంటే మనకి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ చూసుకుంటే మీకు 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తాయి ఇండియాలో, మీకు జస్ట్ క్వాలిఫై అయినా సరే రష్యాలో అలాంటి మెడికల్ కాలేజ్ వస్తుంది. బడ్జెట్ చూసుకుంటే మీకు 1/3 బడ్జెట్, మీకు ఇక్కడ 80 లక్షల నుంచి 90 లక్షలు అయితే ఇక్కడ వచ్చేసరికి జస్ట్ 25 to 30 lakhs. ఓకేనండి. తర్వాత సీట్స్ అవైలబిలిటీ. సో మనకు వచ్చేసరికి సీట్స్ వస్తాయి సార్ ఇక్కడ మనకి సీట్ బేస్డ్ ఆన్ మన రిజర్వేషన్ కేటగిరీ అవచ్చు మనకు వచ్చే మార్క్స్ బట్టి ఉంటుంది. బట్ అక్కడ ఎలాంటి రిజర్వేషన్ ఉంటుంది, ఎలాంటి సీట్ అనేది మనకు మార్క్స్ బట్టి ఉంటుందండి. జస్ట్ ఫస్ట్ ఆర్డర్ అనమాట. మనకి ఎలిజిబిలిటీ కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటే బేస్డ్ ఆన్ మన యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ బట్టి అది సెలెక్ట్ డైరెక్ట్ ఫీజు కట్టి జాయిన్ అయిపోవచ్చు. ఎలాంటి క్యాస్ట్ సిస్టమ్ అవ్వచ్చు, లేదా ఎలాంటి రిజర్వేషన్ సిస్టమ్ అనేది రష్యాలో ఉండదు.
సెక్యూరిటీ వచ్చేసరికి మీకు ఎంత తక్కువ బడ్జెట్ ఉంది, సెక్యూరిటీ ఏమైనా రష్యా అంటే అందుకే నేను చెప్పింది ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే 100% వస్తే మనకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత మన ఫ్రెండ్లీ కంట్రీ ఒక 3 పాయింట్స్, ఎప్పుడైనా 3 పాయింట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు. అది డెవలప్డ్ కంట్రీ అయి ఉండాలి, తర్వాత వచ్చేసరికి డెవలప్డ్ ఎలాగో ఆ కంట్రీ మన ఇండియాకి ఫ్రెండ్లీ కంట్రీ అయి ఉండాలి. తర్వాత ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే అఫీషియల్గా 100% ఫాలో అవుతుండాలి. ఈ 3 పాయింట్స్ అనమాట. ఏంటి డెవలప్డ్ కంట్రీ, తర్వాత వస్తే మన ఫ్రెండ్లీ కంట్రీ, ఇండియాకి మంచి ఫ్రెండ్లీగా ఉండే కంట్రీ, ఎందుకంటే మనకి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అవచ్చు, వీసా రూల్స్ అవచ్చు క్లియర్గా ఉంటుంది. అదే డెవలప్డ్ కంట్రీ అయితే హై సెక్యూరిటీ, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. తర్వాత ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే మనకి యాజ్ పర్ 2021 రూల్స్ ప్రకారం ఏంటంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యే కంట్రీ మాత్రం జాయిన్ అయితే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది, అదర్వైజ్ ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి ఆ ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతున్నట్టు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే డెవలప్డ్ కంట్రీ కాదా సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత అది ఫ్రెండ్లీగా మన ఇండియాకి ఫ్రెండ్లీ కంట్రీ కాదా సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత వచ్చేసరికి ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుంది లేదా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోవాలి. ఈ 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుని ఈ 3 పాయింట్స్ 100% అప్లికేబుల్ చేయాలి. అప్పుడు మాత్రం ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది, లేదా మనం 100% సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 100% అందుతుంది మనకి. ఈ 3 పాయింట్స్ అంటే వెరీ ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రీ కాబట్టి మనకు తెలియని కంట్రీ కాబట్టి. ఇండియా అనుకుంటే మనకు ఆ స్టేట్ బాగుంటుంది, ఈ స్టేట్ బాగుంటుంది, ఆ కాలేజ్ బాగుంటుంది, ఈ కాలేజ్ బాగుంటుంది తెలుస్తుంది. మీకు అబ్రాడ్ ఏంటంటే తెలియదు కాబట్టి ఈ ఫార్ములాస్ అనేది హిడెన్ ఫార్ములాస్ అంటారు. ఈ ఫార్ములాస్, ఈ క్రైటీరియాని బట్టి మనం ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సో కాబట్టి బడ్జెట్ వచ్చేసరికి మీకు రష్యాతో పోల్చుకుంటే ఇండియాలో అయితే మీకు ఫ్రీ సీట్ అయితే నో ప్రాబ్లం. ఫ్రీ సీట్ కాకుండా బి కేటగిరీ, సి కేటగిరీ అయితే 1 కోటి నుంచి 2 కోట్లు అవుతుంది. అదే మీకు రష్యాలో సరికి 20 లక్షల నుంచి 25 లక్షలు ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారా, మీకు అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాబట్టి హై ఎక్స్పీరియన్స్డ్, ఓల్డెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మెడికల్ కాలేజ్, దట్టు హై స్టాండర్డ్, హై ఓల్డ్ ర్యాంకింగ్ మెడికల్ కాలేజ్. మీకు 600 మనకి జస్ట్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ చూసుకుంటే జస్ట్ మీరు క్వాలిఫై అయినా సరే మీకు ఇక్కడ 600 వస్తే ఎలాంటి మంచి యూనివర్సిటీస్ వస్తే అలాంటి కాలేజ్లో మనకి రష్యాలో అవైలబిలిటీ ఉన్నాయి. తర్వాత సెక్యూరిటీ అంటారా 100% సెక్యూరిటీ ఉంటుంది. సీట్స్ అవైలబిలిటీ అంటారా, సీట్స్ అనేది బేస్డ్ ఆన్ మనకి ఫస్ట్ అనమాట. మనకి మంచి కాలేజ్లో త్వరగా అయిపోతుంది సీట్స్, తక్కువ బడ్జెట్ ఉంటుంది. కాబట్టి అందుకని ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఓకేనండి. సో అందుకని మీకు బడ్జెట్ బాగానే ఉంటుంది. మనకి జస్ట్ మనకి బడ్జెట్ తక్కువ బడ్జెట్, ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ జస్ట్ మనము క్వాలిఫై అయినా సరిపోతుంది. మనకి 600-700 స్కోర్ రావాల్సిన అవసరం జస్ట్ క్వాలిఫై అయినా. మీకు ఇండియాలో 600 వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తే అలాంటి మెడికల్ కాలేజ్ మనకి రష్యాలో ఉన్నాయి. దట్టు సీట్స్ అనేది మనకి ఫస్ట్ అనమాట యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైతే ఫస్ట్ రిజర్వ్ చేసుకుంటే చేసుకోవచ్చు. జస్ట్ నీట్ క్వాలిఫై అవుతారు కాబట్టి 100% అందరూ అవుతారు కాబట్టి సో చేసి పెట్టుకుంటే మీకు ఎలాంటి కాలేజ్ అనేది దొరుకుతుంది. ఇంకా దట్స్ ఇట్. సీట్స్ అవైలబిలిటీ అది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ማለት ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ జస్ట్ మన నీట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. దట్స్ ఇట్. 50% పీసీబీ ఫిజిక్స్ కెమిస్ట్రీ 50% జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మనం మనకి 600 స్కోర్ ఇండియాలో ఎలాంటి మెడికల్ కాలేజ్ అయితే వస్తుందో అలాంటి మెడికల్ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఓకే. బడ్జెట్ వస్తే యావరేజ్ బడ్జెట్ 25 to 30 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. మీకు 20 lakhs నుంచి కూడా ఉన్నాయి. సో దీస్ ఆర్ దట్స్ ద రీజన్ వై ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎందుకు అనేది ఇది. మీకు ఎవరైనా తక్కువ మార్క్స్ వచ్చినా మంచి కాలేజ్ రాలేదు, బీ కేటగిరీ వెళ్ళాల్సిన అవసరం లేదు యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఏంటంటే మీరు ఏ కంట్రీలో చదవచ్చు. ఇప్పుడు ఏంటంటే కొత్త రూల్స్ ప్రకారం యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఏంటంటే సార్ మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా ఎలాంటి డిఫరెన్షియేషన్ లేదు, అందరూ ఆల్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే మీరు ఇండియాలో చదివినా ఎగ్జిట్ ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి, అబ్రాడ్లో చదివినా ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాల్సిందే ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే. ఇంతకు ముందు ఏంటంటే అబ్రాడ్ వెళ్ళిన పిల్లలు ఏంటంటే వాళ్ళు మాత్రం ఎఫ్ఎంసీ ఎగ్జామ్ రాయాలి, ఇండియాలోకి ఎలాంటి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్గా మెడికల్ డాక్టర్ అయిపోయారు, డైరెక్ట్ ఫిజికల్స్ వెళ్ళారు. బట్ రైట్ నౌ అలా లేదండి. 2021 నుంచి ఎవరైతే ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళినా, ఎవరైనా ఇండియాలో జాయిన్ అయినా, అది ఏ కేటగిరీ అవ్వచ్చు, బీ కేటగిరీ సి కేటగిరీ, అందరూ ఎగ్జిట్ ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే మాత్రమే అందరూ మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ అప్పుడు మాత్రమే వాళ్ళు ఎంబీబీఎస్ పట్టా అనేది ఎంబీబీఎస్ డిగ్రీ అనేది ఇండియాలో వస్తుంది. ఇంతకుముందు అలా లేదు. ఇండియాలో ఏంటంటే ఒక మనకి ఎలాంటి ఎగ్జామ్ రాకుండా ఎంబీబీఎస్ డాక్టర్స్ అయిపోవాలి, అబ్రాడ్ వచ్చేసరికి ఎఫ్ఎంసీ రాసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అందరూ కామన్ అనమాట. మీరు అబ్రాడ్ అయినా వెళ్ళొచ్చు, ఇండియా అయినా వెళ్ళొచ్చు, అందరూ కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే మాత్రం ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. ఓకేనా. ఎవరైనా సీట్ చూసుకున్నాను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సీట్ చూసుకుంటాను. థ్యాంక్ యూ.